మనందరం కూడాను ఒక్కటైనటువంటి ఆదాములో నుంచి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషులు వస్తే ఆదాముది ఏ భాష అయితే మనది కూడా అదే భాష అవుతుంది కదా. మరి ఎందుకని ఇన్ని భాషలు ఉన్నాయి? ఎన్ని భాషలు ఉన్నాయి? మనం చెప్పగలిగే భాషలు ఎన్ని చెప్తామంటే తెలుగు, తమిళ్, మరాఠీ, ఇంగ్లీషు, ఇంకా చాలా చెప్తాం. బెంగాలీ అని, కొరియా అని ఎన్నో చెప్తాం. అలాంటిది ఒక వ్యక్తిలో నుంచి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ వస్తే అన్ని భాషలు ఎందుకు వచ్చాయి అనేది ఒక ప్రశ్న అయితే, ఒకే వ్యక్తిలో నుంచి ఇంతమంది భూమి మీద ఉన్న వాళ్ళు వస్తే అతనికి ఉన్నటువంటి ఇంటి పేరే అందరికీ వస్తుంది కదా. మరి ఆయనకు ఉన్నటువంటి ఇంటి పేరేంటి? ఈరోజు మన దగ్గరికి ఇన్ని ఇంటి పేర్లు ఎలా వచ్చాయి అని ఈ ప్రపంచాన్ని మనం ప్రశ్నించగలిగితే ఎవరూ సమాధానం చెప్పేవాళ్ళు లేరండి. కానీ విచిత్రం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడాను వచ్చింది ఒకే ఒక వ్యక్తిలో నుంచి. ఆ వ్యక్తిలో నుంచి వచ్చిన ఇంతమంది ఉంటే ఇన్నింటి పేర్లు ఎందుకు వచ్చాయి, ఎవరు పెట్టారు వీటిని అనేదే ప్రశ్న. కాబట్టి మనం ఆలోచిద్దాం. ఈరోజు సమాజంలో బైబిల్ పట్టుకొని మనం నడుస్తుంటే ప్రతి ఒక్కరూ కూడాను ఏదో చిన్న చూపుగా, ఏదో తక్కువ వారిగా చూసి మాట్లాడే వాళ్ళే. కానీ బైబిల్ ప్రపంచంలో సమాజం ఎవరైతే ఏ ప్రశ్నకైతే సమాధానం చెప్పలేదని తలదించుకుంటుందో అదే ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం మన చేతుల్లో ఉన్న బైబిల్కి ఉంది. అది పట్టుకున్న మనకు కూడా ఉండాలి. అందుకే ఈరోజు ఆ మాటలు మనం చూద్దామండి. ఇంటి పేరుకి ఈరోజు సమాజంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇంటి పేరు చెప్పినప్పుడు కే ప్రభుకుమార్ అని చెప్పాను అనుకోండి. ప్రభుకుమార్ అనేది నా ఒంటి పేరు. మా ఇంటి పేరు, మా ఇల్లు రేకుల షెడ్ అయినా కే అనే చెప్తాం. ఇల్లు డాబా అయినా అదే పేరు పడుతుంది. అంటే ఇంటి పేరు ఒకటి చెప్తాం, తర్వాత ఒంటి పేరు ఒకటి చెప్తాం. మగ, ఆడ, లేదంటే ఏదో ఒకటి జెండర్ ఏదో ఒకటి చెప్తాం. ఇంటి పేర్లు చాలా కనపడతాయి. ఇంటి పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యా అని అంటే, నాకు కే అనే ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే నా తండ్రిలో నుంచి వచ్చింది. నా తండ్రికి ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు వాళ్ళ తండ్రిలో నుంచి వచ్చింది. ఇలా వెనక్కి 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 వెళ్ళిపోతే అందరూ ఒకే ఒక చోట ఆగుతారు. ఆయనే ఆదాము. మరి ఆదాముకున్నటువంటి ఇంటి పేరేంటి? ఆదాముకున్న ఇంటి పేరే మనందరికీ రావాలి కదా. మరి బైబిల్లో ఆదాం గారికి ఇంటి పేరు ఏముంది? ఏ ఆదాము.